మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బ్యాంక్ మేనేజర్గా ఉన్నటువంటి తిరుమలరావుకు కేసులో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమలరావు మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కర్నూలు అమ్మాయి ఐశ్వర్యతో గత ఏడాది డిసెంబర్ 18న తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి తేజేశ్వర్ను హత్య చేసేందుకు 5 సార్లు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. 5 సార్లు రెక్కీ ఫెయిల్ అవడంతో ఐశ్వర్య తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ అమర్చింది. బంధువుల పొలం హద్దులు చూపించాలని ఐశ్వర్య చెప్పడంతో ఈ నెల 17న కారులో వెళ్లిపోయిన తేజేశ్వర్ 2 గంటలలోపే హత్య గురి కావడం జరిగింది. పోలీసుల అదుపులో ఐశ్వర్య తల్లి సుజాత, మరో 2 ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు తిరుమలరావు లాస్ట్ లొకేషన్ హైదరాబాద్కు వస్తూ ఉండడంతో 2 బృందాలుగా ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఒక సినిమా ఎపిసోడ్ని తలపించేలా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఉంది. మరి పోలీసులు ప్రస్తుతం దీనిపై గాలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 2 బృందాలుగా ఏంటి అప్డేట్? డిస్ట్రిక్ట్ కేసుగా నమోదైనటువంటి లైసెన్స్ సర్వే తేజేశ్వర్ సంబంధించినటువంటి కేసుకు సంబంధించి పోలీసులు చేయించడం జరిగింది. అయితే తేజేశ్వర్ మర్డర్ గావించడంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే గత నెల జరిగినటువంటి వివాహం నెల రోజుల తర్వాత ఏదైతే ఐశ్వర్య అనే అమ్మాయి అత్తగారింటికి వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన ప్రియుడైనటువంటి తిరుమలరావుతో కూడా ఫోన్ సంభాషణలు కొనసాగిస్తూనే ఉంది. దాదాపు 2000 సార్లు అతనితో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఈ అబ్బాయిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి కూడా దాదాపు 5 సార్లు మర్డర్ ప్లాన్ చేసి పేలినట్లు కూడా తెలుస్తుంది. అయితే 6వసారి ఏదైతే తన బైక్ కు జీపీఎస్ ట్రాకర్ అంటించిన తర్వాత ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నాడు, సర్వేర్ ఏ విధంగా కొనసాగిస్తని చెప్పి కూడా అన్ని డీటెయిల్స్ అన్నిటి కూడా తన తిరుమలరావుకు తన ప్రియురాలైనటువంటి ఐశ్వర్య అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తారీఖున అబ్బాయిని ప్రైవేట్ సర్వే ఉందని చెప్పి కూడా కొంతమంది వ్యక్తులు కిరాయి హంతకులు ఆ అబ్బాయిని తీసుకెళ్లడం జరిగింది. సర్వే కోసం అని చెప్పి, అదే విధంగా ఒక 10 ఎకరాల ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ తీసుకోవాలంటే మీరు రావాలని చెప్పి కూడా అబ్బాయిని తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పొలం దగ్గరనే అబ్బాయిని కారులో మర్డర్ చేసినట్టు కూడా తెలుసు. మొదటగా దాన్ని పెద్దేరు దగ్గర తీసుకెళ్లడం జరిగింది. పెద్దేరులో ఆ డెడ్ బాడీని పడేయాలనుకున్నారు. అయితే రోడ్డు హైవే దగ్గరగా ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి నేరుగా కర్నూలు వైపు తీసుకెళ్లి పాణ్యం దగ్గర డెడ్ బాడీని పడేసి తిరుగుతూ ఉన్నారు. అయితే అక్కడ నుంచి కూడా అయితే ఆ మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి గద్వాల జిల్లా పోలీసులు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ 3 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు ఆ అబ్బాయిని ఇంటికి వచ్చి తీసుకెళ్లడంతో అక్కడ కృష్ణారెడ్డి బంగ్లా గద్వాల ప్రధాన సెంటర్ లో ఉన్న కృష్ణారెడ్డి బంగ్లా వద్ద సీసీ కెమెరాలో కూడా ఏ కారులో ఎక్కిపోయాడని చెప్పి కూడా ఫుటేజ్ తీసిన తర్వాత ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కారుకు సంబంధించిన వ్యక్తులు ఏమని చెప్పి కూడా పోలీసులు ఆ దిశగా ఇంటరాగేషన్ చేయడంతో కూడా ఏదైతే ఎంక్వైరీ పూర్తయిన తర్వాత కర్నూలుకు సంబంధించిన వ్యక్తి కెనరా బ్యాంక్ సంబంధించిన మేనేజర్ తిరుమలరావు యొక్క వెహికల్ ను ఆ రెంట్ తీసుకొని దానికి బ్లూ ఫిలిం అంటించినట్లు కూడా తెలుస్తుంది. అయితే బ్లాక్ ఫిలిం దాదాపు మర్డర్ జరిగేదానికంటే ముందు రోజే బ్లాక్ ఫిలిం అంటించడంతో పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తంగా తేజేశ్వర్ సంబంధించిన డెడ్ బాడీ పలానా చోట ఉందని చెప్పి కూడా కిరాయి హంతకులు ఫోన్ సంభాషణ ట్రేస్ అవుట్ చేసినటువంటి పోలీసులు దాన్ని డెడ్ బాడీ తీసుకున్న తర్వాత ఏదైతే ఈ కేసును ఆ కేసును కూడా అదే దిశలో ఎంక్వైరీ ప్రారంభించడం జరిగింది. అయితే మొదటగా ఐశ్వర్య మీద అనుమానపడిన తర్వాత ఆమెని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో తర్వాత తమదైన శైలిలో విచారించిన తర్వాత తమ తల్లి ఏదైతే ఉందో కెనరా బ్యాంక్ లో మేనేజర్ గా కెనరా బ్యాంక్ లో అటెండర్ గా పనిచేస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కెనరా బ్యాంక్ అనుసంధానంగా ఉన్నటువంటి క్యాన్ఫిన్ హోమ్ లిమిటెడ్ మేనేజర్ గా ఉన్నటువంటి తిరుమలరావుతో కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయితో అక్కడి నుంచి కూడా తన కూతురుతో కూడా ఆయన ఏర్పాటు చేసుకుని తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి కూడా ఐశ్వర్య అనే అమ్మాయిని తిరుమలరావు ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి భార్య తిరస్కరించడంతో కూడా గత కొంతకాలంగా ఇద్దరి మధ్యలో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే తిరుమలరావుకి ఇప్పటివరకు పిల్లలు కాకపోతే ఈ అమ్మాయిని చేసుకుని తన వంశానికి వారసుని తీసుకుంటా అని చెప్పి కూడా అతని భార్యతో చాలా సార్లు గొడవ పడినట్టు. మొత్తంగా ఈ యొక్క కేసును దాదాపు 5 రోజుల్లో ఛేదించడం కూడా పోలీసులు చాలా సవాలుగా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్ మిస్సింగ్ కేసు అనేది ఇప్పుడు మర్డర్ కేసు కడుతూ ఒకవైపు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఐశ్వర్య తల్లితో పాటు ఎవరైతే కిరాయి హంతకులు ఉన్నారో వారిలో 2 పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ప్రధానంగా నిలిచినటువంటి తిరుమలరావు కోసం హైదరాబాద్ లో గాలింపు చర్య చేపట్టి ఇప్పటికే జిల్లా ఎస్పీ 2 బృందాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టేందుకైతే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.